జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో ఉన్నాం. ఇప్పుడే స్పర్శ దర్శనం కంప్లీట్ అయ్యి రూమ్కి అయితే వచ్చాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. హలో అండి, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో ఉన్నాను. డే 1 ట్రిప్లో శ్రీశైలంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ కవర్ చేసి నైట్ 9కి అయితే స్పర్శ దర్శనం బుక్ చేసుకున్నాం. స్పర్శ దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో డీటెయిల్స్ అయితే ఒకసారి చూసేద్దాం. స్పర్శ దర్శనం టికెట్స్ అనేవి 1 డే కానీ 2 డేస్ ముందు బుక్ చేసుకుంటే బుక్ అవ్వవు. కొన్నిసార్లు 1 వీక్ ముందే బుక్ చేసుకోవాలి. కొన్ని టికెట్స్ అంటూ లిమిటెడ్గానే ఉంటాయి. స్పర్శ దర్శనానికి 500 మెంబర్స్ కానీ ఒక టైమింగ్ అంటూ మనము వాళ్ళు ఇస్తారు. ఆ టైమింగ్లోనే బుక్ చేసుకోవాలి. ఫస్ట్ శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. తర్వాత ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేసి దర్శనం పైన క్లిక్ చేయండి. దర్శనంలో మొత్తం 3 బుకింగ్స్ ఉంటాయి. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, స్పర్శ దర్శనం. మీకు ఏది కావాలో అది బుక్ చేసుకోండి. ఈ వీడియోలో మాత్రం స్పర్శ దర్శనం బుకింగ్ చూపిస్తాను. స్పర్శ దర్శనం క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డేట్లో వెళ్ళాలి అనుకుంటారో ఆ డేట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రీన్ ఉంటే అవైలబుల్ అని, ఎల్లో ఉంటే ఆల్మోస్ట్ బుక్డ్ అని, టికెట్స్ కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయని, రెడ్ ఉంటే టికెట్స్ అయిపోయాయని, గ్రే కలర్లో ఉన్నవి ఇంకా ఆ డేట్స్లో టికెట్స్ అయితే ఓపెన్ కాలేదని అర్థం. ఫిబ్రవరి 11 గ్రీన్లో ఉంది. ఆ డేట్ మీద క్లిక్ చేసి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఒక అకౌంట్ మీద 5 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టికెటే బుక్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఇంకొకరి మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఇంకా మీకు ఎక్స్ట్రా టికెట్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ టైప్ చేసిన తర్వాత ఇలా కింద టైం స్లాట్ అయితే ఉంటుంది. నైట్ 9కి అయితే స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. 524 టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ మెన్షన్ చేసి ఫోటో ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, లైసెన్స్ కానీ ఇచ్చి అలాగే ఆ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత బుకింగ్ చేసి మనీ చూపిస్తుంది, క్యూఆర్ కోడ్ వస్తుంది. మనీ పే చేసి టికెట్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో తీస్తారు. నెక్స్ట్ ఇక్కడ నోట్ అని ఒక 9 పాయింట్స్ ఇచ్చారు. ఇవి మాత్రం ఏంటి అనేవి క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ టికెట్ని దర్శనంకి వచ్చే ముందే ప్రింటెడ్ కాపీ జిరాక్స్ అయితే తీసుకొని రండి. అలాగే మీరు డీటెయిల్స్ ఇచ్చిన మీ ఆధార్ని కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. అందరూ ట్రెడిషనల్ డ్రెస్లోనే రావాలి. మగవాళ్ళు అయితే పంచా, కండువా, ధోతి, కుర్తా, ఆడవాళ్ళు అయితే శారీ కానీ చుడిదార్. ఈ డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ. నెక్స్ట్ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్స్ ఇవన్నీ మీ రూమ్లో కానీ లాకర్లో పెట్టి వచ్చేయండి. దర్శనం టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండేలా చూసుకోండి. అంతే, ఈ బుకింగ్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయింది. స్క్రీన్ పైన నా స్పర్శ దర్శనం టికెట్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడే స్పర్శ దర్శనం కంప్లీట్ అయ్యి రూమ్కి అయితే వచ్చాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. స్పర్శ దర్శనానికి వెళ్ళే ముందుగా కొంతమంది అయితే మమ్మల్ని అడిగారు, మీకు టికెట్ ప్రైస్ ఎంత పడిందని. మేమైతే 500 రూపీస్ అని చెప్పాము. కానీ వాళ్ళకేమో వాళ్ళ డ్రైవర్ 1300 అని మెన్షన్ చేశారంట. సో ఎవరైనా మీకు ఎక్స్ట్రా ప్రైస్ అవుతుందని ఆన్లైన్లో కంటే ఎక్కువగా చెప్పారంటే నమ్మకండి, ఆన్లైన్లో బుక్ చేసుకోండి నేను చెప్పిన ఈ డీటెయిల్స్ ప్రకారం. డే 1 శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత డే 2లో మళ్ళీ ఇంకోసారి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. దర్శనానికి వెళ్లే ముందు ఈ శ్రీశైలం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రీశైలం ఒక పవిత్ర క్షేత్రం. శ్రీ మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ దేవితో పాటు శివపార్వతుల నివాస స్థలం. శ్రీశైల సర్వేశ్వరుడు 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది, 18 శక్తిపీఠాల్లో 6వది. శ్రీశైలానికి సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం అని పేర్లున్నాయి. కాలక్రమేణా శ్రీశైలంగా పిలువబడింది. శ్రీ అంటే సంపద, శైలం అంటే పర్వతం. శ్రీశైలం అంటే సంపదవత్తమైన పర్వతం అని అర్థం. ఇంకా టెంపుల్ దగ్గర ఎలా ఉంటుందో చూసేద్దాం. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వస్తే ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది. ఇక్కడ బోర్డులో టైమింగ్స్ అయితే చూసుకోండి. ఆ టైమింగ్స్లో మాత్రమే దర్శనం ఉంటుంది. ఒకవేళ మీరు లైన్లోకి వెళ్తే వాళ్ళు బోర్డులో మెన్షన్ చేసిన టైం వరకు క్యూ లైన్లో ఉండాల్సిందే. ఫ్రీ దర్శనం లైన్కి కొంచెం ముందే క్లోక్ రూమ్ ఉంటుంది, లగేజ్ అండ్ ఫోన్స్ పెట్టడానికి. వాటి ప్రైసెస్ ఫోన్స్కి అయితే 10 రూపీస్, లగేజ్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ క్లోక్ రూమ్కి ఆపోజిట్లో శీఘ్ర దర్శనం, స్పర్శ దర్శనం, అతి శీఘ్ర దర్శనం అయితే దారి ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చే దారి ఇదే. ఇక్కడ భక్తులు తినడానికి ఇలా చిన్న చిన్న బుట్టల్లో ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని రోడ్ మీద అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న బోర్డులో లెఫ్ట్ సైడ్లో అయితే అన్నప్రసాద భవన్, లడ్డు కౌంటర్ ఉంటుంది. మనము దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ గేట్లో నుంచి వచ్చినప్పుడు మనకు ఎదురుగానే కనిపిస్తాయి.
ఎవరైనా లడ్డు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, అలాగే అన్నప్రసాద భవన్‌కి వెళ్ళాలనుకుంటే మనకి కనిపించేలాగా. ఇంక టెంపుల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, అలాగే భ్రమరి కళ్యాణ వేదిక ఈ 2 అయితే చూసేద్దాం. దర్శనం చేసుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ షాపింగే కదా! ఫ్రీ దర్శనం క్యూ లైన్‌కి ఎదురుగా అయితే ఒక 100 కొద్దీ అయితే షాప్స్ అయితే ఉంటాయి. ఇలా లైన్ మొత్తం. ఇక్కడ జ్యువెల్లరీ లాంటివి, శివమాల, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చాలా ఐటెమ్స్ అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న శివుడి విగ్రహాలతో సహా. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ లైన్‌లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా కవర్ చేసేయొచ్చు. నేను వీడియోలో అన్నీ ఒక్కొక్కటిగా చూపిచ్చాను. మీరు కూడా చూసేయండి. ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి వచ్చే ఏ ట్రావెలింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.